నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ గురించి కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్స్ప్రెషన్స్ అంటే మన ముఖంలో చూపించే హావభావాలు అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎక్కువగా బాడీ అంతటా కాకుండా ఫేస్లో మాత్రమే చూపించగలం. ఇవి యాక్టింగ్లో చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్తో పాటు ఎక్స్ప్రెషన్ అనేది యాక్టింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉంటాయి, వీటిని మనం రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ప్రెషన్స్ని సాధారణంగా 9 ఫ్లేవర్స్ అని ఇంగ్లీష్లో, నవరసాలు అని తెలుగులో అనడం మీకు తెలుసు. అంటే నవరసాలు, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి 9 టైప్స్గా ఉంటాయని మీకు ఇదివరకే తెలుసు. అవి తెలుగులో అయితే శృంగార రసం, హాస్యరసం, కరుణరసం, వీరరసం, అద్భుత రసం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం అని తెలుగులో అంటారని మీకు తెలుసు. ఇందులో శృంగార, హాస్య, కరుణ, బీభత్స, అద్భుత, భయానకం, వీరరసం, రౌద్రరసం ఇటువంటివి కాకుండా, అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నదాన్ని శాంతరసం అంటారు. అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ కింద తీసుకోవచ్చు. ఇందులో మన ఎక్స్ప్రెషన్స్ని మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్లో ఎక్స్ప్రెషన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఉదాహరణకి మనకి ఏవైతే ఎక్కువగా ఈజీగా ఉంటాయో అవి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. హాస్యరసం అంటే మనం జోకు, ఒక సీన్లో ఒక వ్యక్తి జోక్ వేస్తాడు, ఇంకో వ్యక్తి నవ్వుతాడు, లేదా ఒక సన్నివేశంలో కొంతమంది ఉంటారు, అది కొంతమందికి నవ్వు తెప్పించవచ్చు. సో ఆ సన్నివేశానికి ఇటు మనం నవ్వితేనే అది ఎంత పెద్ద జోక్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ హాస్యరసాన్ని మనం బేసిక్గా నవ్వుతోనే కొలుస్తాం. కాబట్టి ఒకరు జోక్ వేస్తే ఒకరు నవ్వడం, లేదా ఏదో ఒక సన్నివేశంలో అందరూ నవ్వడం, ఏదైనా మనకు అక్కడ హాస్యం అనేది మన నవ్వు ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మనం నవ్వడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే భయం లేదా కరుణ, ఇటువంటి రసాలు ఏదైనా సరే మనం చేసే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా అది ఏ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. దానికి ఏడవడం కొన్ని రసాలకు అవసరం ఉండొచ్చు. నవ్వడం అనేది హాస్యరసాన్ని చూపిస్తే, ఏడవడం అనేది కరుణ రసం, ఇటువంటి ఫ్లేవర్స్ని చూపిస్తుంది. అంటే హాస్యరసం అంటే మనం అక్కడ ఉన్న హాస్యాన్ని మనం ప్రతిబింబించడానికి కోసం నవ్వుతాం. నవ్వడం జోక్ కాదు, జోక్ కోసం నవ్వితే అది ఎంత పెద్ద జోక్ అనేది ఈ నవ్వు ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం అక్కడ జోకు లేదా హాస్య సన్నివేశంలో కొంతమంది నవ్వకపోవచ్చు, ఆ సీన్లో కొంతమంది నవ్వాల్సి ఉంటుంది. సో దేనికి ఎంత స్థాయిలో నవ్వాలనేది అక్కడ ఉన్న హాస్యరసాన్ని తెలుస్తుంది. కాబట్టి నవ్వడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏడవడం ప్రాక్టీస్ చేయాలి. అంటే దానికి ఆపోజిట్గా భయపడడం, ఇంకా ఎక్కువగా భయపడడం, కోపం, ఇంకా ఎక్కువగా కోపంగా ఉండడం, అంటే ఇది వీరరసం, రౌద్ర రసం. అలాగే అంటే ఇవి కూడా లెవెల్సే. ఒక శృంగార రసం, అది కూడా మనం బాడీ లాంగ్వేజ్తో పాటు ఎక్స్ప్రెషన్లో కూడా చూపించవలసిన అవసరం ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ అనేవి ముఖ్యంగా ఫేస్లో చూపించవలసినవి. కాబట్టి మనం ఏ సీన్ తీసుకున్నా అందులో ఏదో ఒక ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి బాడీ లాంగ్వేజ్తో పాటు అక్కడ ఫ్లేవర్ తగ్గట్టుగా ఫేస్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్ప్రెషన్స్ని మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో దీనికోసం మనం మొదటగా కొన్ని ఎక్సర్సైజులు ఎలా చేయొచ్చో చూద్దాం. దీనికోసం మనం మొదటగా నవ్వడం ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఏడవడం ప్రాక్టీస్ చేయాలి, తర్వాత భయపడడం, ఇంకా ఎక్కువగా భయపడడం, బాధపడడం, ఆశ్చర్యపోవడం,
తర్వాత కోపంగా ఉండడం వీరరసం, తర్వాత ఇంకా కోపంగా ఇంకా రౌద్రం శృంగార రసం, అంటే ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. వీటితో పాటు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండేది శాంతరసం. ఇప్పుడు చూద్దాం. హాస్యరసం కోసం మనం చేయాల్సిన ఎక్సర్సైజు నవ్వడం. దీనికి ఆపోజిట్ ఏడవడం కాబట్టి మనం నవ్వడం ఏడవడం వెంట వెంటనే ప్రాక్టీస్ చేయాలి. ఈ నవ్వడంలో కూడా ఉన్న వేరియేషన్స్ గురించి తర్వాత వీడియోలో ఇంకా ఒక్కొక్క ఫ్లేవర్ గురించి ఒక్కొక్క వీడియోలో మనం డీటెయిల్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు మీకు కొంచెం పరిచయం చేస్తున్నాను ఈ ఫ్లేవర్స్ గురించి. సో ఇందులో ఒక ఫ్లేవర్ హాస్యం తీసుకుంటే దీనికి నవ్వడం అనేది మనం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇప్పుడు కొంచెం చూద్దాం. నవ్వడంలో కూడా స్టార్టింగ్ ఎలా నవ్వుతాం, పీక్స్లో పగలబడి నవ్వడం, స్టార్టింగ్లో నవ్వడం అనేది చాలా విధాలుగా అవసరం ఉంటుంది యాక్టింగ్లో. ఉదాహరణకి ఒక హీరోని చూసి నవ్వచ్చు, లేదా ఒక ఫోటో కోసం మనం నవ్వేటప్పుడు, లేదా మొదటి పరిచయంలో హీరోయిన్ చూసినప్పుడు ఎలా నవ్వుతాడు, లేదా ఒక చిన్నపిల్లని చూసినప్పుడు ఒక తాత ఎలా నవ్వుతాడు, లేదా తాతను చూసినప్పుడు చిన్నపిల్లడు ఎలా నవ్వుతాడు. అంటే ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఉన్న నవ్వులు, వీటినే చిరునవ్వు అని కూడా అంటారు. అంటే లైట్గా నవ్వడం. ఉదాహరణకి ఫోటో కోసం నవ్వడం అంటే ఎలా నవ్వుతాం, చిన్న నవ్వు, అంటే అందులో సౌండ్ కూడా ఉండదు. ఒక విలన్ నవ్వుతాడు, గట్టిగా బీభత్సంగా నవ్వుతాడు, అంటే ఒక వికటాటహాసం అంటారు కదా, అలా నవ్వితే ఎలా నవ్వుతాం. అంటే స్టార్టింగ్లో ఒక నవ్వు, పీక్స్లో ఉండే నవ్వు ప్రాక్టీస్ చేసి మధ్యలో నవ్వులు వెరైటీలను మనం ప్రాక్టీస్ చేయాలి. చిరునవ్వు ఇలా నవ్వడం, తర్వాత వెంటనే వికటాటహాసం, అంటే విలన్ ఎలా నవ్వుతాడు, ఇలా. అంటే మనకి నవ్వుని పెంచుకుంటూ వెళ్తుండాలి. చిన్న నవ్వు, దానికంటే కొంచెం పెద్ద నవ్వు, దానికంటే ఇంకొంచెం పెద్ద నవ్వు, ఇలా నవ్వుని పెంచుకుంటూ వెళ్ళడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ నవ్వుల్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత వీడియోలో మీకు నేను ఇటువంటి ఎక్సర్సైజులు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలనేది తర్వాత వీడియోలో చెప్తాను. అలాగే నవ్వడం వెంటనే దానికి ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ ఏడవడం, అలా రకరకాలుగా. అంటే ఒకసారి మన షూటింగ్లో 2-3 టేకుల్లోకే కాదు, 5-6 టేకులు 10 టేకులు కూడా పట్టవచ్చు. అప్పుడు 10 సార్లు మనం అలాగే నవ్వాలి. సో నవ్వడం అనేది మనం అంటే మనకి గుర్తొచ్చినప్పుడు నవ్వడం కాకుండా అదే నవ్వును మనం కంటిన్యూగా బలవంతంగా నవ్వాలన్నమాట. అంటే దానికి మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇటువంటి ఎక్సర్సైజ్లు మనం ప్రాక్టీస్ చేస్తే అలా నవ్వగలము. ఆ పవర్ఫుల్ టెక్నిక్స్ని కూడా మీకు ముందు వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్రెషన్ గురించి కొంచెం పరిచయం చేశాను. కొన్ని విషయాలు మీకు తెలిసాయని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులున్నా లేకపోతే మీరు ఏమైనా బెటర్గా ఐడియాస్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటితో నేను నా తప్పులు సరిదిద్దుకొని ఇంకా బెటర్ అయ్యి ఇంకా మంచి సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.